మయోనీస్ ని తెలంగాణ గవర్నమెంట్ బ్యాన్ చేసింది. ఎందుకో తెలుసా? మయోనీస్ ని రా ఎగ్స్ అండ్ ఆయిల్ తో చేస్తారు. 1 స్పూన్ మయోనీస్ లో 100 క్యాలరీస్ ఉంటాయి. హై ఫ్యాట్ అండ్ క్యాలరీస్. చాలా మంది చికెన్ మండి, షవర్మాలో మయోనీస్ ని ఫుల్ గా తింటారు. ఇలా తినడం వల్ల మన హెల్త్ ఎంత డ్యామేజ్ అవుతుందో తెలుసా? మన బాడీలో ఫ్యాట్ 5% పెరుగుతుంది. బీపీ కూడా హై లెవెల్ కి పెరుగుతుంది. మన బాడీలో షుగర్ లెవెల్స్ పెరుగుతుంది. హార్ట్ చుట్టూ ఫ్యాట్ పెరిగి హార్ట్ అటాక్ వస్తుంది. మీరు కూడా ఈ మయోనీస్ ని అవాయిడ్ చేయండి, జాగ్రత్తగా ఉండండి. ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. అసలు మనం దిష్టి బొమ్మని మన ఇంటి ముందు ఎందుకు పెట్టుకుంటాం? అసలు అతను ఎవరు? దీని వెనుక ఉన్న బ్యాక్ స్టోరీ ఏంటి? అది మొత్తం చెప్తా. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇతని పేరు కృతముఖ. శివుడు ఈ రాక్షసుడిని రాహుని మింగడానికి పుట్టించాడు. కానీ రాహు భయంతో శివుడిని క్షమాపణ అడిగాడు. అలా శివుడు కూడా రాహుని క్షమించాడు. కానీ ఆ రాక్షసుడి ఆకలి తీరకపోయేసరికి శివుడిని మింగబోయాడు. అది చూసిన శివుడు ఆ రాక్షసుడితో ఇలా అంటాడు, ఓ కృతముఖ, నీ ఆకలి తీరాలంటే నీ శరీరాన్ని నువ్వే తిను అని శివుడు చెప్తాడు. అలా శివుడి మాటలు విని ఆ రాక్షసుడు తన శరీరాన్ని తానే తింటాడు. లాస్ట్ కి తన తల ఒకటే మిగిలి ఉంటుంది. అప్పుడు శివుడు ఆ రాక్షసుడిని భూలోకంలోకి వెళ్ళమన్నాడు. భూలోకంలోకి వెళ్ళి అక్కడ ఉన్న మనిషి యొక్క లోభం, క్రోధం, దృష్టి, పాపాలను తినమన్నాడు. అందుకే కృతముఖ దృష్టి బొమ్మని ఇంటి బయట పెట్టుకుంటాం. అలా చేయడం వల్ల ఎలాంటి దృష్టి శక్తి మన ఇంటి లోపలికి రాదు. మన ఐ బ్లింక్ చేసే 0.25 సెకండ్స్ లో ఏం జరుగుతుందో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. లాస్ట్ వింటే మీరు షాక్ అవుతారు. అసలు అలా బ్లింక్ చేసే టైంలో ఏం జరుగుతుందో మీకు తెలుసా? మనం ఐని బ్లింక్ చేసే టైంలో లైట్ అనేది ఎర్త్ చుట్టూ 2 టైమ్స్ తిరిగేసి వస్తుంది. మనం ఐని బ్లింక్ చేసే టైంలో మన గ్యాలక్సీలో 10,000 న్యూ స్టార్స్ పుడుతున్నాయి. మనం ఐని బ్లింక్ చేసే టైంలో మన గ్యాలక్సీలో 300 స్టార్స్ చనిపోతున్నాయి. మనం ఐని బ్లింక్ చేసే టైంలో మన యూనివర్స్ 50 లక్షల కిలోమీటర్స్ ఎక్స్పాండ్ అవుతుంది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మనం ఐని బ్లింక్ చేసే టైంలో మన బాడీలో 2 లక్షల న్యూ రెడ్ సెల్స్ బార్న్ అవుతున్నాయంట. ఇంట్రెస్టింగ్ కదా? వీడియోని డైలీ కరివేపాకు తినడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో మీకు తెలుసా? అదేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. లైక్, కామెంట్, షేర్ చేసేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయిపోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. ఎవ్రీడే కరివేపాకు తింటే మన ఐ సెట్ ఇంప్రూవ్ అవుతుంది. ఎవ్రీడే కరివేపాకు తింటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది అండ్ మన హెయిర్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎవ్రీడే కరివేపాకు తింటే మన షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతుంది అండ్ మన బాడీలో బోన్స్ ప్రాబ్లమ్ కి కూడా హెల్ప్ అవుతుంది. కరివేపాకు తినడం వల్ల యాంటీ బ్యాక్టీరియా, యాంటీ ఫంగల్ లాంటి డిసీజెస్ ఉంటే పోతాయి అండ్ మన కాళ్ళ వాపులు ఉంటే కూడా తగ్గిపోతాయి. కరివేపాకు తినడం వల్ల మన బాడీ ఆ రోజంతా చాలా యాక్టివ్ గా ఉంటుంది అండ్ మనం ఏ వర్క్ ని అయినా చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేసేస్తాం. మన ఫేస్ పైన పింపుల్స్ వస్తే అవి పోవడానికి ఎక్కడ కేర్ తీసుకోవాలో మీకు చెప్తా. కానీ నెంబర్ 1, ఒకవేళ మీకు ఐబ్రోస్ దగ్గర పింపుల్స్ వస్తే మీ లివర్ పాడైనట్టు. అది క్యూర్ అవ్వాలంటే బీట్రూట్ జ్యూస్ ఇంకా గ్రీన్ టీ తాగండి. నెంబర్ 2, ఒకవేళ మీకు ఫోర్హెడ్ దగ్గర పింపుల్స్ వస్తే మీకు డైజెషన్ ప్రాబ్లం ఉన్నట్టు. అది క్యూర్ అవ్వాలంటే పెరుగు ఇంకా అల్లం తినండి. నెంబర్ 3, ఒకవేళ మీకు చిక్ దగ్గర పింపుల్స్ వస్తే మీకు లంగ్స్ పాడైనట్టు. అది క్యూర్ అవ్వాలంటే క్యారెట్స్ ఇంకా బ్రోకలీ బాగా తినండి. నెంబర్ 4, ఒకవేళ మీకు ఇయర్స్ దగ్గర పింపుల్స్ వస్తే మీకు కిడ్నీ ప్రాబ్లం ఉన్నట్టు. అది క్యూర్ అవ్వాలంటే గార్లిక్ బాగా తినండి, ఇంకా వాటర్ కూడా బాగా తాగండి. నెంబర్ 5, ఒకవేళ మీకు నోస్ దగ్గర పింపుల్స్ వస్తే మీకు హార్ట్ ప్రాబ్లం ఉన్నట్టు. అది క్యూర్ అవ్వాలంటే పాలకూర ఇంకా చాప తినండి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నెంబర్ 6, ఒకవేళ మీకు చిన్ దగ్గర పింపుల్స్ వస్తే మీకు హార్మోన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టు. అది క్యూర్ అవ్వాలంటే ఫ్లాక్స్ సీడ్స్ ఇంకా సిఆర్ సీడ్స్ తీసుకోండి. థ్యాంక్ యూ గైస్. మీకు నైట్ 1 or 2 అవర్స్ నిద్ర రావడం లేదా? అయితే నిద్ర రావడానికి కొన్ని టిప్స్ చెప్తా. కానీ దానికంటే ముందు వీడియో నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేసేయండి. టిప్ నెంబర్ 1, నిద్రపోయే 1 అవర్ ముందు ఫోన్ చూడకూడదు. ఎందుకంటే ఫోన్ నుంచి వచ్చే బ్లూ లైట్ మన బ్రెయిన్ సెల్స్ ని యాక్టివిటీ చేస్తుంది. సో నిద్ర రాదు. టిప్ నెంబర్ 2, నిద్రపోయే 2 అవర్స్ ముందు వాటర్ తాగకూడదు. ఎందుకంటే మీరు పడుకున్నాక మిడ్ నైట్ టాయిలెట్ వస్తుంది కాబట్టి. టిప్ నెంబర్ 3, మన నిద్రకి డిన్నర్ కి మినిమం 3 అవర్స్ గ్యాప్ ఉండాలి. ఎందుకంటే తిన్న వెంటనే పడుకుంటే స్టమక్ టైట్ అవుతుంది. దీంతో నిద్ర సరిగ్గా రాదు. టిప్ నెంబర్ 4, నిద్రపోయే ముందు టీ ఆర్ కాఫీ అస్సలు తాగకూడదు. ఎందుకంటే టీ కూడా మన బ్రెయిన్ సెల్స్ ని యాక్టివిటీ చేస్తుంది. సో నిద్ర పట్టదు. అసలు జనాలు ఎందుకు నైట్ టైం మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళకూడదు అంటారో మీకు తెలుసా? నేను చెప్తా వినండి. రీసెంట్ గా వచ్చిన ముంజియా మూవీలో కూడా ఈ గోస్ట్ గురించి చెప్పారు. ముంజియా ఒక అసురుడు, ఒక ఆత్మ ఇలా మారడం వెనుక ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టే ఉంది. ఫ్యాక్ట్ ఏంటంటే
ఏంటంటే పెద్దలు చెప్పేది ఏంటంటే చిన్న పిల్లల్ని ఒక 1 year తర్వాత గుండు కొట్టిస్తారు కదా, గుండు కొట్టించిన 10 to 14 days మధ్యలో చనిపోతే ఆ పిల్లోడి ఆత్మ ముంజి అలా మారుతుంది అని, సూర్యుడు అస్తమించిన తర్వాతే ఈ ముంజియ మర్రి చెట్టు నుంచి కిందికి వస్తాయి. ఇప్పటిదాకా ఆ మర్రి చెట్టుకి ఉన్న వేర్లలోనే కలిసిపోయి ఉంటాయి. అందుకే ఆ వేర్లను పట్టుకొని ఊగకూడదు. ఇవి హ్యూమన్ బాడీస్ ని ప్రొసెస్ కూడా చేయగలవు. ఇవి హ్యూమన్ లో ఎంటర్ అయిన తర్వాత ఆ హ్యూమన్ అతన్ని హ్యాండ్స్ తో అతన్ని చంపేలా చేస్తాయి. కానీ వీటికి చాలా తెలివి ఉంటుంది అండ్ డేంజరస్ కూడా. అందుకే నైట్ టైం మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళకూడదు అని అంటారు పెద్దలు. మన హ్యూమన్ బ్రెయిన్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్తా వినండి. నెంబర్ 1, ఒక గ్లాస్ వాటర్ తాగడం వల్ల మన బ్రెయిన్ 15% ఫాస్ట్ గా పనిచేస్తుంది. నెంబర్ 2, మనం దాహం తీర్చుకున్నంత వరకు మన బ్రెయిన్ దేనిపైన ఫోకస్ చేయలేదు. నెంబర్ 3, బ్రెయిన్ అండ్ మైండ్ రెండు డిఫరెంట్, కానీ సైంటిస్టులు ఇప్పటికీ మైండ్ ఎక్కడుందో కనిపెట్టలేకపోయారు. నెంబర్ 4, ఒకవేళ మీరు టెన్షన్లో ఉంటే పెరుగు తినండి. పెరుగులో ఉండే అమోనియా యాసిడ్స్ టెన్షన్ని దూరం చేసి ఇంట్రెస్ట్ని పెంచుతుంది. నెంబర్ 5, మన హెడ్కి గోరింటాకు రాస్తే బాగా పనిచేస్తుంది. నెంబర్ 6, హెల్మెట్ వేసుకున్న తర్వాత కూడా మన బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ 80% ఉంది. నెంబర్ 7, మనకి నిద్ర సరిపోయింది అని అనుకుంటే మన బ్రెయిన్ కూడా దాన్ని నమ్ముతుంది. నెంబర్ 8, మీరు మొబైల్ని మరీ ఎక్కువగా యూస్ చేస్తే మీకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చే అవకాశం ఉంది. ఇందులో ఏది నిజమో కామెంట్స్లో తెలపండి. డ్రమ్ స్టిక్ ట్రీ వల్ల మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మీకు తెలుసా? ఈ ట్రీలో చాలా విటమిన్స్ ఉంటాయి. నెంబర్ 1, వాటి లీవ్స్ తినడం వల్ల మనకి ఎటువంటి డిసీజెస్ రావు. నెంబర్ 2, వాటి లీవ్స్ తినడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ని తగ్గిస్తుంది అండ్ మన బ్లడ్లో షుగర్ లెవెల్స్ని కూడా తగ్గిస్తుంది. వాటి లీవ్స్ తినడం వల్ల మనకు మోషన్ ఫ్రీగా అవుతుంది అండ్ క్యాన్సర్ నుంచి కాపాడుతుంది. వాటి లీవ్స్ తినడం వల్ల మన ఫేస్లో మంచి గ్లో వస్తుంది అండ్ ఈ లీవ్స్లో మిల్క్ కంటే ఎక్కువగా కాల్షియం ఉంటుంది. అప్పుడు మనం ఇంకా చాలా హెల్తీగా ఉంటాం. ఇంకా బనానా కంటే ఎక్కువగా పొటాషియం ఉంటుంది. దీనివల్ల మన బీపీ తగ్గుతుంది. లాస్ట్ థింగ్ ఏంటంటే, ఇది చెప్తే మీరు కొంచెం ఫీల్ అవుతారు, కానీ చెప్పక తప్పదు. చికెన్ కంటే ఎక్కువ ప్రోటీన్స్ కూడా ఉంటాయంట. క్రేజీ కదా. అసలు యాపిల్ లోగో ఎలా వచ్చింది? ఒక బాబా స్టీవ్ జాబ్స్కి సగం కొరికిన యాపిల్ని ఇచ్చిన తర్వాత యాపిల్ లోగో అలా వచ్చిందని మీకు తెలుసా? 1970లో స్టీవ్ జాబ్స్ ఇండియా ట్రిప్కి వచ్చారు. తర్వాతే స్టీవ్ జాబ్స్ నీమ్ కరోలి బాబా ఆశ్రమంకి వెళ్ళారు. బాబాతో తన బిజినెస్ విషయాలు మాట్లాడాక వెళ్ళిపోతుంటే బాబా పిలిచి నా కోసం ఏం తీసుకొని రాలేదా అని అడిగారు. వెంటనే స్టీవ్ జాబ్స్ తన కార్ మొత్తం వెతికాడు. అప్పుడు ఒక యాపిల్ దొరికింది. బాబా యాపిల్ ని తీసుకొని సగం కొరికి స్టీవ్ జాబ్స్ కి ఇచ్చి వెళ్ళు అన్నాడు. 1976 ఏప్రిల్ 1 రోజు స్టీవ్ జాబ్స్ యాపిల్ ని లాంచ్ చేశాడు. ఆ కంపెనీ లోగో బాబా కొరికి ఇచ్చిన యాపిల్ ని లోగోలో పెట్టాడు. ఈ విషయం డైరెక్ట్ గా స్టీవ్ జాబ్స్ తన బుక్ లో రాశాడు. గూగుల్లో కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. అలా నీమ్ కరోలి బాబాకి ఇచ్చిన యాపిల్ ని యాపిల్ కంపెనీ వాళ్ళు లోగోలా యూజ్ చేస్తున్నారు. వరల్డ్ లో నంబర్ 1 మొబైల్ అయిన యాపిల్ కి లోగో ఇచ్చింది మన ఇండియన్ బాబానే. ఎంత గ్రేట్ కదా.